నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కార్మికుల ఆందోళనతో స్తంభించిన గంగవరం పోర్టు. బొగ్గు సరఫరా లేక స్టీల్ ప్లాంట్కు పొంచి ఉన్న గండం. ప్రధాని మోడీ నేతృత్వంలో రామరాజ్యం రాబోతుంది. ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పిన అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. సీతంధార లాన్సం ఆక్సిజన్ టవర్స్ లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించి పులకించిన భక్తజనం. పశ్చిమంలో పలు రామాలయాల్లో నవమి వేడుకల్లో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్. సీతారాముల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్ష. ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు అభ్యసిస్తే మంచి భవిష్యత్. ఈ నెల 29 నుండి సమ్మర్ ఫ్రీ క్యాంపులు నిర్వహిస్తున్నామన్న విఫ్ట్ చైర్మన్ లక్ష్మి. అదానీ గంగవరం పోర్ట్ కార్మికుల ఆందోళన ఉధృతమవుతుంది. ఫలితంగా స్టీల్ ప్లాంట్ కు అందాల్సిన బొగ్గు సరఫరా నిలిచిపోవడంతో ప్లాంట్ లో కార్యకలాపాలు కూడా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. గంగవరం పోర్ట్ కార్మికులు 8వ రోజు ఆందోళన కూడా కొనసాగించారు. తమకు కనీస వేతనం 36,000 ఇవ్వాలని 8 రోజులుగా అదానీ గంగవరం పోర్ట్ కార్మికులు నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు. ఈ దీక్షలకు సిపిఐ నేత జేవి సత్యనారాయణమూర్తి సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుతం కార్మికులకు 14,000 మాత్రమే జీతాలుగా ఇస్తున్నారని, వాటితో జీవనం ఎలా సాగించాలని మండిపడ్డారు. ఎన్నికల ఆంక్షల్లో భాగంగా సమ్మె చేయకూడదని కలెక్టర్ ఆదేశాలు కూడా ఉన్నాయని పోర్టు అధికారులు చెబుతున్నారన్నారు. తక్షణం ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. 1-2 రోజుల్లో దీనిపై కార్యాచరణ ప్రకటిస్తామని గుర్తింపు యూనియన్ నాయకుడు ఆదినారాయణ తెలిపారు. గంగవరం పోర్టు గతంలో గంగవరం పోర్టు లిమిటెడ్ అని చెప్పని ఉండేది. అదానీ గారు తీసుకున్న తర్వాత మొదటిసారి గత సంవత్సరం కార్మికులందరూ రోడ్ల మీదకి వచ్చారు. అప్పుడు ప్రత్యేకించి నిర్వాసితులు మాత్రమే ఎవరైతే ఉపాధి పొందారో ఇక్కడ వాళ్ళ వేతనాలు వాటికి సంబంధించి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. అప్పుడు జిల్లా కలెక్టర్ గారు కలగజేసుకొని ఆయన సమక్షంలో కూర్చొని ఒక ఒప్పందం చేశారు. చేసిన ఒప్పందం ఇప్పుడు అమలు కాల. ఇప్పుడు గంగవరం పోర్టులో పనిచేస్తున్న మొత్తం కార్మికులు, ఎందుకంటే ఆఖరికి రైలు ఇంజిన్లు నడిపేటటువంటి లోకో పైలట్లు కూడా ఎవరికి 13,000 రూపాయలకి మించి జీతాలు లేవు. 10,000 నుంచి 13-14,000 వరకే జీతాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ శ్రమని విపరీతంగా దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ చాలని వేతనాలతోని మా కుటుంబాల్ని గౌరవప్రదంగా పోషించుకునేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సమాజంలో మేము గౌరవప్రదంగా బతికేటటువంటి అవకాశమే లేకుండా పోయింది. కాబట్టి మాకు మా పనికి తగినటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పని కార్మికులు డిమాండ్ చేస్తూ లైట్నింగ్ సమ్మెను ప్రారంభించారు. అకస్మాత్తుగా లోపల చేస్తున్నటువంటి పనులు ఆపేసి అక్కడే కూర్చున్నారు. జిల్లా కలెక్టర్ గారు చర్చలకు పిలిచారు. ఇప్పుడేదో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నికల కోడ్ ఉంది, ఇప్పుడు మీరు చేయడం సరైంది కాదన్నారు. అంటే మనిషి ఇందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేనటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. గంగవరం అదానీకి చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పోర్టు అన్ని రకాలుగా ఇక్కడ చట్టాలను ఉల్లంఘిస్తూ ఉంటే జిల్లా అధికారులు ఈ పోర్టు యాజమాన్యం మీద చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసు కట్టి వాళ్ళ దగ్గర జరిమానాలు వసూలు చేయాలి. అలాంటిది ఆ పని చేయడానికి కోడ్ అడ్డం వచ్చింది. కార్మికులు తమ న్యాయమైనటువంటి డిమాండ్, మేము చేస్తున్న పనికి తగిన వేతనం ఇవ్వాలని. ఈరోజు పక్కన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఉంది. అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకి, పర్మనెంట్ కార్మికులకి ₹1,00,000 పైబడి జీతం వస్తుంది ఇదే రకమైన పని చేస్తే. ఇక్కడ పనిచేసే కార్మికులకేమో 13,000, 14,000, 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంత తక్కువ వేతనానికి ఇలా శ్రమను దోపిడీ చేస్తున్నావు, వాళ్ళు ఎలా బతుకుతారని చెప్పని అడగాల్సినటువంటి జిల్లా అధికార యంత్రాంగం కూడా కార్మికులకే ఏదో నచ్చజెప్పడానికి కోడు అది ఇది అని చెప్తున్నారు. ఇది సరైనది కాదు. చేయమని చెప్పి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని చెప్పేసి భారతదేశంలో అన్ని పోర్టుల్లో ఏ జీతాలు ఇస్తున్నారో ప్రైవేటు కార్మికులకు ప్రైవేటు పోర్టులో అదే జీతాలు ఇవ్వాలని చెప్పేసి గత 4 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటాన్ని అంగీకరించినటువంటి అంశాలను కూడా
అమలు చేయకపోవడంలోనేంటి ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుందండి. కానీ ఇవాళ ఆదాని ప్రభుత్వం, కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయండి. ఆ పోరాటాల్లోని విశాఖ ఉక్కుని ఇంతవరకు ప్రైవేట్ సెక్టర్ కాకుండా ఆపగలిగాం. కానీ ఈరోజు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం గంగవరం పోర్ట్ నుంచి 100% రోజుకి 20,000 టన్నులు రా మెటీరియల్ సప్లై చేయవలసినటువంటి ఆదాని పోర్టు ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారానికి కావాల్సినటువంటి ఉన్నటువంటి 2 లక్షల టన్నులని ఇవాళ కార్గో చేయకుండా మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఆపేయడానికి పెద్ద ఎత్తున కుట్ర పడిందన్నమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో స్థానికులు ఎక్కువ మంది ఉన్నారు, గంగవరం పోర్టులోని స్థానికులు ఎక్కువ మంది ఉన్నారు. అందుకని వీళ్ళు పోరాటాలను అణగారడం కష్టం అని చెప్పేసి ఇటు గంగవరం పోర్టు మూసేయాలి, అటు స్టీల్ ప్లాంట్ కూడా మూసేసేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఒకే దెబ్బకి 2 పెట్టెల్ని కొట్టాలని చెప్పేసి ఆదాని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా గంగవరం పోర్టు కార్మికులు అలాగే మన స్టీల్ ప్లాంట్ కార్మికులు అందరం కలిపి ప్రభుత్వం మీద, ఆదాని మీద రేపటి నుంచి పోరాటం, ఏ రకమైన పోరాటం సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఆనుకుని ప్రభుత్వం గంగవరం పోర్ట్ను అదాని గ్రూప్ పూర్తిగా హస్తగతం చేసుకుంది. 8 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తుండటంతో ఆపరేషన్లన్నీ నిలిచిపోయాయి. స్టీల్ ప్లాంట్ కోకింగ్ కోల్ తయారీకి అవసరమైన విదేశీ బొగ్గును ఈ పోర్టు నుంచే దిగుమతి చేసుకుంటుంది. అయితే పోర్టు కార్మికుల సమ్మెతో బొగ్గు దిగుమతి నిలిచిపోవడంతో దీని ప్రభావం స్టీల్ ప్లాంట్పై పడింది. ఈ సమస్య పరిష్కారానికి అదాని యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. రాముని పాలనను స్ఫూర్తిగా తీసుకుని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముందుకు వెళుతుందని అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలో ఈ ఏడాది ప్రత్యేకంగా శ్రీరాముల వారి పట్టాభిషేకం జనవరి 22వ తేదీన జరిగినప్పుడు కనులారా చూసే భాగ్యం కలగడం మన అందరి అదృష్టమన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రధాని మోడీ హయాంలో రామరాజ్యం కళ సాకారమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని గీత కోరారు. ఈ సంవత్సరం శ్రీరామనవమి మనందరికీ చాలా ప్రత్యేకం. ఎందుకంటే రాముల వారిని పట్టాభిషేకం జనవరి 22ని మనం చేసుకున్నాం. అది మన జీవితంలో అది కళగా మిగిలిపోతుంది. మనం చూస్తామా లేదా అని అనుకున్నాము. కానీ మన బీజేపీ ప్రభుత్వం, మన నరేంద్ర మోదీ గారు దాన్ని సాకారం చేశారు. ఈరోజు మనం అందరం కూడా చాలా సంతోషించవలసిన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ 2024 జనరల్ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్, అలాగే మన స్టేట్లో కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనందరం కూడా ఈరోజు ఎలా అయితే రామరాజ్యాన్ని అక్కడ స్థాపించుకున్నామో, ఇక్కడ మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ కూడా మన నరేంద్ర మోదీ గారి లీడర్షిప్లో మనం అందరం కూడా రామరాజ్యం సాధించుకోవడానికి మనం అందరం కూడా చేయి కలుపుదాము. ఈరోజు మనం ఉన్న పరిస్థితుల్లో మనం అందరం కూడా ఆలోచించి మనం అందరం కూడా దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో, అలాగే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న, అరకు పార్లమెంట్లో పోటీ చేస్తున్న నాకు కూడా మీ అమూల్యమైన ఓటును వేసి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని, మనం అందరం కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వస్తే 100% మనం అభివృద్ధి సాధించుకుంటామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బీజేపీ నియమావళికి విరుద్ధంగా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు పార్వతీపురానికి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మక జయరాజును పార్టీ సస్పెండ్ చేసింది. ప్రాథమిక సభ్యత్వం నుండి ఆయన్ను తక్షణం తొలగించినట్టు బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాక వెంకట సత్యనారాయణరాజు ప్రకటన విడుదల చేశారు. క్రమశిక్షణ గల పార్టీలో వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పార్టీ నాయకులు తెలిపారు. విశాఖకే తలమానికంగా నిలిచే సీతమ్మధారలోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో శ్రీరామనవమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాములవారి వివాహాన్ని వైభవంగా నిర్వహించారు. ఆక్సిజన్ టవర్స్ వాసులంతా పెళ్లి పెద్దలే శ్రీరాముని కళ్యాణాన్ని చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు ఉగాది నుండి శ్రీరామనవమి వరకు శ్రీరాముని కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ఆజానబాహుడు అరవిందనేత్రుడైన శ్రీరామునికి అందాల సీతమ్మకు ఈరోజే పెళ్లి జరిగిందట. 14 ఏళ్లు అరణ్యవాసం తరువాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన రోజు ఇదేనని భక్తుల విశ్వాసం. సీతమ్మధారలోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో రాములోరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పులివేషాలు, కోలాటాలు, తప్పెటగుళ్ళు ఇలా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆక్సిజన్ టవర్స్ ప్రాంగణమంతా కళ్యాణ శోభతో అలరారింది. శ్రీహరి రామునిగా ఇలపై అవతరించిన పుణ్యతిథే శ్రీరామనవమి. సాంప్రదాయబద్ధంగా శ్రీరాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. సిరి కళ్యాణ తిలకంతో మణిమయ భాసికాలతో ఆణిముత్యాలే తలంబ్రాలుగా జాలువారే ముగ్ధ మోహనమైన మనోరంజకమైన సీతారాముల పెండ్లి వేడుక కన్నుల పండువగా జరిగింది. ఆక్సిజన్ టవర్స్ వాసులంతా సాంప్రదాయ వస్త్రాలతో కళ్యాణోత్సవంలో పాల్గొని తిలకించి పులకించిపోయారు. విశ్వసేనాయ నమః. శ్రేయాన్ భవతి జాయమానః కవయమన్నయంతి శ్రాధయో మనసా దేవయంతః యోపం పుష్పం వేదాన్ ప్రదావాన్ పశుమే. సత్కర్మ ద్వారా పుణ్యము ద్వారా అని. పుణ్యము అంటే ఏమిటి అంటే సత్సంకల్పము చెయ్యడమే, సత్సంకల్పాన్ని నిర్వర్తించడమే పుణ్యము. అందుకే ముందుగా సంకల్పము చేసి అది ఆ పుణ్య కార్యక్రమాన్ని నేను నిర్వహించబోతున్నాను అనేటువంటి దాన్నే పుణ్యాహం వాచయిచ్చేత్. పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష. ఓం బృహత్ స్వామి రక్షాసు ఎడమ చేతికి ధరింపజేస్తున్నారు. స్వామి వారి యొక్క చేతులకు స్పృశింపజేసి స్వీకరిస్తున్నటువంటి జీలకర్ర బెల్లాన్ని అర్చక స్వాములు స్వామి వారికి అమ్మవారికి పరస్పరము కూడా ఆ బోలో రాజా రామచంద్ర ప్రభుకి, రామచంద్ర ప్రభుకి. అమ్మ ఒక్కసారి తప్పట్లు కొట్టండి. ఏ సుముహూర్తానికైతే, ఏ రోజుకైతే, ఏ దివ్య ఘట్టానికైతే మనందరము కూడా ముహూర్త సమయం పూర్తయింది. పరస్పరము కూడా ఆ జీలకర్ర బెల్లాన్ని అర్చక స్వాములు స్వామివారి శిరస్సు మీద అమ్మవారి శిరస్సు మీద కూడా నిక్షేపం చేసి స్వామివారికి దివ్య మంగళ విరాజనాలు సమర్పించి మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. మనందరము కూడా నా జీవితానికి అంటాం. స్వామి కడుతున్నటువంటి మంగళసూత్రం అది. ముడిపైన ముడి వేస్తాడట స్వామి, 3 ముళ్ళు వేస్తాడట స్వామి. మొట్టమొదటిది ఈ ప్రపంచమంతా సుఖంగా ఉండాలని, రెండవది ఈ దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, పశువులన్నీ కూడా సక్రమంగా పాల్గొనాలని, పశు సమృద్ధి కలిగిన విధంగా ఆ మంగళసూత్రాన్ని లోకరక్షక హేతున కంటే రత్నాలు శుభకే ఓ శుభదాయిని నీ కంఠమునందు ఈ మాంగళ్యాన్ని నేను ఆవిష్కరింపజేస్తున్నాను. అత్యంత అద్భుతముగా అత్యంత ఆహ్లాదముతో మనిద్దరము కూడా. ఆక్సిజన్ టవర్స్లో వరుసగా 3వ ఏడాది శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించుకోగలిగామని అసోసియేషన్ కల్చరల్ కమిటీ ప్రతినిధి బోని అప్పారావు, ట్రెజరర్ వై రాంబాబు, శ్రీనివాసులు తెలిపారు. అంతా ఒకే కుటుంబంలో ఈ వేడుకల్లో పాల్గొన్నామని చెప్పారు. అయోధ్యలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ జరిగిన ఏడాదిలో శ్రీరాముల కళ్యాణోత్సవాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం మరింత ఆనందాన్నిచ్చిందని తెలిపారు. సీతారాముల దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విశాఖపట్నంకి తలమానికంగా ఉన్న ఆక్సిజన్ టవర్స్లో మేమందరము ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ ఆక్సిజన్ టవర్స్లో ఉన్న భక్తులందరూ ఈ యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఆ మర్యాద పురుషుడు, ఆ ఏకపత్ని వ్రతుడు, తండ్రి మాట జవదాటి తనయుడు ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క వేడుక ఈరోజు ఘనంగా మేము జరుపుకుంటున్నాం. దీనికి సహకరించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి మా ఆక్సిజన్ టవర్స్ దాతలందరికీ మా యొక్క మనపూర్వక శుభాకాంక్షలు. అలాగే విశాఖ వాసులందరికీ ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇలాగే ప్రతి ఏడాది మేము ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటామని నిర్ణయించుకుంటున్నాం. అలాగే యావత్ మంది ప్రజలకు ఆక్సిజన్ వాసులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ మా నివాసంలో ముచ్చటగా 3వ సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుకుంటూ ఉన్నాం. అత్యంత వైభవేతంగా శాస్త్రీయ పద్ధతిగా
ఆగమ శాస్త్ర ప్రకారం ప్రకృతి సహసిద్ధమైన వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. దీనికి సంపూర్ణమైన సహకారాలు మా నివాసితులందరూ మాకు అందించారు. దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని మేము ఇంత ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆ పరమేశ్వరుడు అందరికీ ఈ సంవత్సరం అక్షరారోగ్యాలు ప్రసాదించి అన్ని మతాల వారు కూడా సహనంతో అత్యంత సన్నిహితంతో ఆరోగ్యంతో ఆయుష్తో అందరూ చల్లగా ఉండాలని జరుపుకుంటున్నాం. అలాగే గత సంవత్సరం కింద సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి దేశమంతా కూడా ఒక విశిష్టత నెలకొల్పని ఉంది. మనకి అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని ఘనంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. దాన్ని చేసుకుంటూ దేశంలో వివిధ ప్రతి గ్రామాల్లో కూడా ఈ శ్రీరామనవమిని ఘనంగా వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దాంతోపాటు ఇక్కడ మా ల్యాండ్సమ్ ఆక్సిడెంట్ హౌస్లో కూడా అందరం కలిపి ప్రతి సంవత్సరం ఇలాగే వేడుకలు జరుపుకుంటున్నాం. ఈసారి స్పెషల్గా అందరికీ మరొకసారి ఇది దివ్య రామ మందిరంతో కలిపి భవ్య రామ మందిరంతో కలిపి ఇది ఒక శ్రీకోదనామ సంవత్సరంలో జరుపుకుంటున్న విశిష్టమైన శ్రీరామనవమి. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆక్సిజన్ టవర్స్లో జరిగిన కళ్యాణ మహోత్సవంలో కుల మతాలకు అతీతంగా పాల్గొన్నారు. అంతా సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దేవరాజరెడ్డి, జాయింట్ సెక్రటరీ గిరీష్ వర్మ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. లలితానగర్లోని కుర్తాళం సిద్ధేశ్వరి పీఠ పాలిత లలితా పీఠంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరాముని దివ్య కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారత మహాస్వామీజీ ఆశీస్సులతో కళ్యాణం కమనీయంగా జరిగింది. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ రాములోరి పెళ్లి జరిగింది. వేద పండితులు ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. ఉగాది వసంత నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు అర్చకులు తెలిపారు. 3 రోజుల పాటు ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సీతారాముల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవాల నిర్వాహక కార్యదర్శి డాక్టర్ వెంపరాల నరసింహమూర్తి, మేనేజర్ ఎం కృష్ణసేన్, ఆపదామపహర్తారం ధాతారం తత్పదం పదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీయ మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో మన విశాఖపట్నం కుట్టాలపీఠంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయంలో త్రయాహ్నిక దీక్షగా అనగా 3 రోజుల పాటు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈరోజు ఉదయం స్వామివారికి దివ్య తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మధుపర్క ప్రాసన, రక్షాబంధనం, అలాగే సుముహూర్తకాలం, కన్యావరణ, మాంగళ్యధారణ, యజ్ఞోపవిధారణ కార్యక్రమంతో స్వామివారి యొక్క కార్యక్రమాలు పూర్తవుతాయి. అలాగే రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, మహాపూర్ణాహుతి కార్యక్రమం, చక్రస్థాన కార్యక్రమాలు, రేపు సాయంత్రం 6:30 నుంచి ద్వాదశ కోళ్ళ ప్రదక్షిణలు అనగా దేవాలయం చుట్టూ 12 ప్రదక్షిణాలు, స్వామివారికి 12 ఫలముల నివేదన, 12 రకాల పుష్పాలతో విశేష అర్చన కార్యక్రమం, అనంతరం శ్రీ పుష్పయాగ మహోత్సవ కార్యక్రమంతో ఈ యొక్క త్రయాహ్నిక దీక్షా కార్యక్రమాలు పూర్తవుతాయి. అలాగే కావున 50 మంది భక్తులు కూడా ఈ స్వామివారి యొక్క త్రయాహ్నిక దీక్ష దివ్య తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని మనం. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గోపాలపట్నం, నందమూరి నగర్, పద్మనాభనగర్, వెంకటాపురం, బుచ్చిరాజుపాలెం తదితర ప్రాంతాల్లో రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, కోఆప్షన్ మెంబర్ బెహారా భాస్కర్ రావు, కో-అబ్జర్వర్ పేడాడ రమణి కుమారులతో కలిసి కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, విశాఖ పశ్చిమ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని ఆనంద్ పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గునిశెట్టి శ్రీను, గొర్రె అప్పలస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆధునిక ప్రపంచంలో ఫ్యాషన్ టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఫ్యాషన్ డిజైన్ పై చాలా మంది మక్కువ చూపుతున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను సత్యం జంక్షన్ సమీపంలోని వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అత్యుత్తమ ప్రమాణాలతో అందిస్తుంది.
ఈ వేసవిలో ఈ నెల 29 నుండి వారం రోజుల పాటు ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నామంటున్న సంస్థ చైర్మన్ లక్ష్మితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. ఫ్యాషన్ కొంతమందికి ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో అనేక మంది ఆసక్తిగా ఈ కోర్సులు నేర్చుకోవడానికి ఎంతో ముందుకు వస్తుంటారు. ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మనకి ఇక్కడ సత్యం సెంటర్లోని టెక్ మహీంద్రా సర్వీస్ రోడ్లో ఈ ఇన్స్టిట్యూట్ ఉంది. అసలు ఇక్కడికి ఏ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు, ఈ కోర్సులు నేర్చుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటి, ఈ విషయాలను అడిగి తెలుసుకునేందుకు ఈ సంస్థ చైర్మన్ లక్ష్మి మనతో ఉన్నారు. చెప్పండి మేడం, ఈ వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎప్పుడు ప్రారంభమైంది, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్? నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము 15 ఇయర్స్ నుంచి నేను క్లాసెస్ చెప్తున్నానండి. ఈనాడు వసుంధర ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేశాను. ఎన్నో క్లాసెస్ చెప్పాము మనం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతూ. అయితే నేను ఓన్గా ఒక 10 ఇయర్స్ నుంచి నేను స్టిచ్చింగ్, మగ్గం వర్క్, టై అండ్ డై ఇవన్నీ కూడా క్లాసెస్ చెప్తూ వస్తున్నానండి. 1 మంత్ 2 మంత్ కోర్సెస్ అవన్నీ. మేము లాస్ట్ ఇయర్ ఈ వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ మేము స్థాపించాము. ఇందులో మనకి ఏంటంటే 1 ఇయర్ డిప్లొమా కోర్స్ అండ్ 6 మంత్స్ బొటిక్ మేనేజ్మెంట్, 3 మంత్స్ టైలరింగ్, ఇలా కస్టమైజ్ వాళ్ళకి ఏంటంటే ఒక బ్లౌజ్, ఒక డ్రెస్ ఏమైనా కావాలనుకుంటే అవి కూడా మేము వీళ్ళకి నేర్పిస్తున్నామండి. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఉన్న ఫ్యూచర్లో ఇంకా చాలా ఉపయోగకరమైనది. ఇది ఇప్పుడు అంతా కూడా ఫ్యాషన్ మీద నడుస్తుంది. ఒక ఈవెంట్ ఏదైనా కనీసం చిన్న పండగ వచ్చినా కూడా ఫస్ట్ మనం వేసుకునే డ్రెస్, ఆ డిజైనింగ్ మెయిన్ దానిపై ఆధారపడి ఉంది. ఇప్పుడున్న పిల్లలు కూడా చాలామంది దీని మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న స్టూడెంట్స్లో MBA చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు. అయినా కూడా ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ డిప్లొమా కోర్స్ చేయడానికి వస్తున్నారండి. ఇందులో ఏంటంటే మేము ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నాం. వైజాగ్లో అన్ని బొటిక్స్కి ప్రెసిడెంట్ నేను. ఇప్పుడు వైజాగ్లో ఎక్కడైనా వీళ్ళకి గాజువాక, NAD ఎక్కడ కావాలన్నా ప్లేస్మెంట్స్ కూడా మేము అట్ ద సేమ్ టైం వీళ్ళకి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళందరికీ కూడా స్టార్టింగ్ 15,000 నుంచి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నామండి. లేదు ఇంకా మనకి అదర్ ఫ్యాక్టరీస్లో అలా కావాలనుకుంటే హైదరాబాద్లో టెక్స్టైల్ కంపెనీలు వాటిలో కూడా మేము ప్లేస్మెంట్స్ ఇస్తున్నాము. సాధారణంగా మహిళలు అనేసరికి ఎక్కువగా ఇష్టపడేది వస్త్రధారణ, అదేవిధంగా ఆర్నమెంట్స్. ఈ వస్త్రధారాన్ని మరింత అందాన్ని తెచ్చేలా ఉండేటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరటానికి అర్హతలు ఏంటి? అంటే డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి కదా, మీరే ఆఫర్ చేస్తున్నారు ఆ కోర్సులు? అంటే ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ అనేది మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. 10th ఇంటర్ నుంచి మేము ఆఫర్ చేస్తున్నాము. వాళ్ళకి 1 ఇయర్ డిప్లొమా కోర్స్, 6 మంత్స్ బొటిక్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అందిస్తున్నాడు. 1 మంత్ కోర్సెస్కి అయితే మనకు అదేం లేదండి. 1 మంత్ 3 మంత్స్ టైలరింగ్ శిక్షణకి వాటికి అయితే 7th అంటే జస్ట్ 7th అలా చదువుకొని అవగాహన ఉంటే చాలన్నమాట. స్టిచ్చింగ్ మీద అవగాహన ఉంటే 3 మంత్స్లో వాళ్ళకి అంటే ఎటువంటి అనుభవం లేని వాళ్ళకి కూడా వాళ్ళ బట్టలు వాళ్ళు కుట్టుకునేటట్టు కూడా మేము తీర్చిదిద్దుతున్నామండి. ఎస్, ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో చాలామంది ప్యాషనేట్గా దీని మీదే ఫుల్ టైం వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఈ బేసిక్ ఈ ట్రైనింగ్ ఎలా దోహదపడుతుంది వారికి? అంటే ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో ఉన్నత స్థాయికి వెళ్ళే వారు కూడా ఉన్నారు. ఎట్లా దోహదపడుతుంది? భవిష్యత్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? ఇది ఫ్యాషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఏంటంటే అట్ ద సేమ్ టైం వాళ్ళు బొటిక్స్ పెట్టుకొని వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఈవెన్ నెలకి 1 lakh మనం ఎవరి దగ్గరైనా పని చేసినా కూడా మనకి అలా రాదు. ఈ ఫ్యాషన్ని పూర్తిగా మనం అవగాహన చేసుకొని ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత వాళ్ళకి అంటే ఎవరి దగ్గర జాబ్ చేయాలని ఇష్టం లేకపోయినా ఓన్ బొటిక్స్ వాళ్ళు ఓపెన్ చేసుకున్నా కూడా మినిమం 1 lakh వాళ్ళు ఎర్న్ చేసుకోగలరు. అట్ ద సేమ్ టైం ఏంటంటే డిజైనింగ్లో చాలామందికి ఇప్పుడు మనకి ఇప్పుడు ఆట ఈ టీవీలో అవి వస్తున్నాయి కదండి, షోస్ అవి, వాళ్ళందరికీ కూడా డిజైన్ చేసిన వాళ్ళు చాలామంది నా స్టూడెంట్స్ కూడా అలా డిజైనింగ్ కూడా చేయొచ్చు. డిఫరెంట్ డిజైనింగ్ అనమాట. ఫ్యాషన్ అనేది రోజు రోజుకి కొత్తగా అనమాట. ఎలాంటి కొత్త డ్రెస్సెస్ వేసుకోవాలని డిఫరెంట్గా అందరిలో ఉండాలని అనుకునే వాళ్ళకి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వీళ్ళు వాళ్ళని తీర్చిదిద్దగలరు అనమాట. ఈ సమ్మర్ సందర్భంగా సమ్మర్ క్యాంప్లో ఏమైనా స్పెషల్ క్లాసెస్ ఏమైనా పెట్టే యోచన ఉందా? ఆ వివరాలు, ఆ డీటెయిల్స్ చెప్పండి. సమ్మర్ క్లాసెస్ మేము పెడుతున్నామండి. ఇప్పుడు April 29th నుంచి 1 week మనం టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, పాట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, టై అండ్ డై ఇలాగ వీటిలో ఉచిత శిక్షణ ఒక 2 రోజులు ఇస్తున్నామండి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మేము నంబర్ అది కూడా ఇస్తాము, దాన్ని సంప్రదిస్తే క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు.
ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. స్వయంగా మనమే ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారే అవకాశం ఉంది ఫ్యాషన్ టెక్నాలజీ రంగంలో. వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో మంచి శిక్షణ అందిస్తున్నారు. ఈ సమ్మర్ సందర్భంగా ఒక వారం రోజుల పాటు ఉచిత శిక్షణ కూడా ఆఫర్ చేస్తున్నారు. సత్యం సెంటర్లో ఉన్నటువంటి టెక్ మహీంద్రా ప్రక్కనే ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ని సందర్శించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు సంస్థ చైర్మన్ లక్ష్మి. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం. వచ్చే ఒలింపిక్స్లో విజయం సాధించాలని తిరుమల శ్రీవారిని వేడుకున్నట్టు బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెళ్లిన సింధు మీడియాతో మాట్లాడారు. మలేషియాలో జరిగే ఓ టోర్నమెంట్లో పాల్గొంటున్నట్టు వెల్లడించారు. అనంతరం వచ్చే ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించడానికి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నట్టు చెప్పారు. చాలా మంచి రోజు అండి, శ్రీరామనవమి రోజు. ఇవాళ వచ్చి దర్శనానికి వచ్చాను. అలాగే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే టోర్నమెంట్స్ కూడా వస్తున్నాయి, ఒలింపిక్స్ కూడా దగ్గర వస్తుంది కాబట్టి ఆయన దర్శనానికి వచ్చాను. చాలా రోజుల తర్వాత వచ్చాను. టోర్నమెంట్స్ ఉండడం వల్ల రాలేకపోయాను ఇంతకుముందు, బట్ చాలా బాగా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్ని టోర్నమెంట్స్ ఉన్నాయండి, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్. దాని తర్వాత ఒలింపిక్స్ ఉంది. సో వాటన్నిటిలో బాగా ఆడాలని. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారికి స్నప్న తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ అర్చన చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవ మూర్తులకు స్నప్న తిరుమంజనం చేశారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జిఆర్ స్వామి, ఈవో ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు. జీవీఎంసీ 90వ వార్డ్ ఏపీఎస్సీబీ కాలనీలోని షిరిడి సాయి ధ్యాన మందిరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా సాగింది. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, దంపతులు కళ్యాణంలో పాల్గొని తరించారు. లోకానికి ఆదర్శప్రాయుడైన సీతారాముల పెళ్లి వేడుకను కనులారా తిలకిస్తే మూల లోకాలను జయించిన పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చలువ పందేళ్లు వేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు విల్లా సత్యనారాయణరావు, కోశాధికారి సుబ్బారావు, సభ్యులు భాస్కర్ రాజు, రామకృష్ణ, భూలోక్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చెనుముష్వాడ శాంతినగర్లోని సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలను విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ ప్రారంభించారు. వేద పండితులు మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా సాగింది. పలువురు దంపతులు కళ్యాణంలో పాల్గొని తరించారు. దేశంలో ప్రతి కుటుంబంలోనూ జరుపుకునే పండుగ శ్రీరామనవమి అని స్వరూపానంద స్వామీజీ అన్నారు. కళ్యాణంలో పాల్గొనే భక్తుల కుటుంబాల్లో దంపతుల మధ్య అన్యోన్యత, విద్యార్థులకు చక్కని విద్యాభ్యాసం ఉండటం శ్రీరాముని అనుగ్రహమని అన్నారు. మనిషి ధర్మంతో ఎలా జీవించాలని చూపించిన మహోన్నతుడు శ్రీరాముడని చెప్పారు. మంచి జరిగే సందర్భంలో సీతారామ కళ్యాణం చూడడము ఇప్పుడున్న తల్లులు, పిల్లలు, పెద్దలు అనేక మంది వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా, ముఖ్యంగా మా
ఈ ప్రాంతంలో ఉన్న రాజశ్యామల అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలి అని ఆశీర్వదిస్తూ ఈ ఇంత కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏ రకమైన కష్టం వచ్చినా మా మూర్తి ఈ ప్రాంతంలో కళ్యాణం జరగాలి, ఈ ప్రాంతవాసులు అందరూ బాగుండాలి, ఏ కులం వారైనా ఏ మతం వారైనా అందరూ సుఖశాంతితో ఉండాలని అర్పకుడైన ఈ బ్రాహ్మణుడు ఈ మూర్తి ఇంత గొప్ప కార్యక్రమం మీ అందరి కోసం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం చేయడం వల్ల మేము రావాలి అని అనుకుని వచ్చి ఉన్నాము. ఇది మన ప్రాంతము, మీ అందరికీ మంచి శుభం కలగాలని ఆశీర్వదిస్తున్నాము. తోట త్రిమూర్తులపై పోరాటం ఆపేదే లేదని విదసం ఐక్యవేదిక నాయకులు స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. అంబేద్కర్ భవన్లో విదసం ఐక్యవేదిక నాయకులు బూసి వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. శిక్షలన్నీ ఏకకాలంలో మాత్రమే కాకుండా కనీసం 3 ఏళ్లు తగ్గకుండా ఉండాలని హైకోర్టుకు వెళ్తామని చెప్పారు. గెలిపించారు కాబట్టి ఆ ప్రభుత్వం అండతో ఈ జైలు కోర్టులు నన్నేమీ చేయలేవు అనే విధంగా కోర్టుని అపహాస్యం చేశాడు. మేము ఒకటి ప్రకటించదలుచుకున్నాం. ఆయనకి దళితులు ఎవరు అనుకూలంగా లేరు. ఆయనకే కాదు, ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల కూడా దళితులు అనుకూలంగా లేరు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పునః పరిశీలించుకోవాలి. నేరాన్ని కోర్టు నిర్ధారించింది. అది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రాదు. 2 ఏళ్ళు దాటలేదు, సంవత్సరంన్నర ఉంది. ఇటువంటి సన్నాయి నొక్కకుండా దళితుల మీద శిరోమణనం చేసి తీవ్ర నేరానికి పాల్పడ్డది ఎంతవరకు అతను నిందితుడు. ఇవాళ ముద్దాయి దోషిగా తేలినందువల్ల వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చినటువంటి టిక్కెట్ని క్యాన్సిల్ చేయాలి. అతనికి ఉన్నటువంటి ఎమ్మెల్సీని రద్దు చేయాలి. జరిగినటువంటి ఘటనపై అతని విచారణ వ్యక్తం చేసి దళితులకి క్షమాపణ చెప్పి తద్వారా ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దాడుల పట్ల జగన్మోహన్ రెడ్డి వైఖరిని స్పష్టం చేయాల్సినటువంటి తరుణం ఇది అని చెప్పి మేము భావిస్తున్నాం. హెడ్లైన్స్ మరోసారి. కార్మికుల ఆందోళనతో స్తంభించిన గంగవరం పోర్టు. బొగ్గు సరఫరా లేక స్టీల్ ప్లాంట్కు పొంచి ఉన్న గండం. ప్రధాని మోడీ నేతృత్వంలో రామరాజ్యం రాబోతుంది. ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పిన అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. సీతంధార లాన్సం ఆక్సిజన్ టవర్స్ లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. సీతారాముల కళ్యాణాన్ని తిలకించి పులకించిన భక్తజనం. పశ్చిమంలో పలు రామాలయాల్లో నవమి వేడుకల్లో పాల్గొన్న వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్. సీతారాముల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్ష. ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులు అభ్యసిస్తే మంచి భవిష్యత్. ఈ నెల 29 నుండి సమ్మర్ ఫ్రీ క్యాంపులు నిర్వహిస్తున్నామన్న విఫ్ట్ చైర్మన్ లక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.